ఒకప్పుడు గల్ఫ్ యుద్ధం అప్పుడో, ఇరాక్, ఇరాన్ యుద్ధం అప్పుడో, కువైట్ ఆక్రమణ అప్పుడో సఫర్ అయ్యింది దుబాయ్. ఆ సఫర్ అయినటువంటి స్టేజెస్ నుంచి ఒక అద్భుతమైన సింగపూర్ తరహా నగరాన్ని సృష్టించుకోవడం కాదు. సింగపూర్ అమ్మ మొగుడు లాంటి దేశాన్ని సృష్టించాలనుకుంది. ఓ చక్కటి ప్రాంతాన్ని సృష్టించింది. ట్యాక్స్ ఏవని ఇంకా సింగపూర్‌లో అయినా ట్యాక్సులు ఉన్నాయి గానీ, ఇక్కడ ట్యాక్సే లేదు అన్నటువంటి సిట్యుయేషన్. ప్రపంచ కోటీశ్వరుల స్వర్గధామంగా మారింది. కానీ ఆ కలని ఛిద్రం చేసింది ఇరాన్ అనే రాక్షస జాతి. అమెరికాతో గొడవ పడితే అమెరికాని అలా చేయగలగాలి ఇరాన్. దుబాయ్‌ని చేసినట్టు అమెరికాని చేయగలగాలి. కానీ అంత సీన్ లేదు. కనీసం ఒక్క మిస్సైల్ కూడా అమెరికా మీదకెయలా. అమెరికా వాడు ఈ దేశాల్లో పెట్టిన బేసుల మీద దాడి చేసింది గానీ అమెరికా మీదకి పోలా. అంత ఉచ్చబడుతుంది దానికి. అట్ ద సేమ్ టైమ్ దుబాయ్ మీద ప్రత్యేకించి కాన్సంట్రేట్ చేసి దుబాయ్ భవనాలు, వ్యాపార భవనాలు, వాణిజ్య భవనాలు, షాపింగ్ మాల్స్, ఆయిల్ క్షేత్రాలని టార్గెట్ చేసి కొడుతుంది. చివరికి అక్కడ ఉన్నటువంటి ధనవంతులు మళ్ళీ తాము ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి, లేదంటే ఆ ప్రాంతం నుంచి వలస వెళ్తున్నారు. అదే ఇరాన్‌కి కావాల్సింది.